ఊర్లా మీకేమైనా తిప్పలుంటే సర్పంచ్కి చెప్పుకుంటారు. ఆడ అయ్యేటట్టు లేకుంటే క్యాంప్ ఆఫీస్కి పోయి ఎమ్మెల్యే గారిని కలుస్తారు. అట్లా సుత పని కాలేదంటే ఇక సీదా మంత్రి దగ్గరికి రావాల్సిందే. కుదిరితే జిల్లాలకు వచ్చినప్పుడు కలవచ్చు, లేదంటే హైదరాబాద్ రావాలి. గంత పెద్ద పట్నంలా ఏడుంటారో ఎక్కడుంటారో అపాయింట్మెంట్ లేకుంటే వస్తే కలవరాయే. ఎవరిని అడగాలి, ఎట్లా తిప్పలు చెప్పుకోవాలని బాధపడుతుంటారు పబ్లిక్. కానీ ఈ కాంచెలి గిడికి వస్తే చాలబ్బా. ప్రజాభవన్ అనుకునేరు కంప్లైంట్లు తీసుకుంటున్నది గాంధీ భవన్ లా. మంత్రులు కూడా ఆరానికి 2 రోజులు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కు రావాలి, పబ్లిక్ తిప్పలు అరుచుకోవాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ సార్ ఆవాజ్ ఇచ్చిండు కదా. ఇవాళ దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సార్ వచ్చిండు. ఫస్ట్ నాడే 200 మంది ఫిర్యాదులు ఇచ్చిరట. ఏ శాఖకు సంబంధించిన అర్జీలైనా మేము స్వీకరిస్తాము. పానం మంచిగా లేదని పాత సర్కారు మా భూములు కబ్జా పెట్టిండ్రు, మా మీద తప్పుడు కేసులు పెట్టిరని కంప్లైంట్లు చేసిరట చాలా మంది. దగ్గర 3 గంటలకు మీదనే కూర్చొని పార్టీ కార్యకర్తలు పబ్లిక్ సమస్యలు తెలుసుకున్నాడు. ఓ 30 కంప్లైంట్లు ఎంబటి ఆ డిపార్ట్మెంట్లకు పంపి తస్వై చేయించిండట. ఇక ఎల్లుండి శ్రీధర్ బాబు సారు, వచ్చే నెల 4 నాడు ఉత్తమ్ సారు, 9 నాడు పొన్నం సారు, 11 నాడు సీతక్క, 16 నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు, 18 నాడు కొండ సురేఖ మేడము, 23 నాడు పొంగులేటి సారు, 25 నాడు జూపల్లి సారు, 30 నాడు తుమ్మల సారు వస్తారట. గా తారీఖుల నాడు గాంధీ భవన్ కు వస్తే మీ తిప్పలు సీదా మంత్రులకే చెప్పుకోవచ్చు. చూసుకోండి మరి.